అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో ఏంటంటే మనం మహమ్మద్ షమీకి సంబంధించిన రీసెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే అతని వైఫ్, అంటే వైఫ్ కాదు ఎక్స్ వైఫ్ హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో కేసు వేసింది అతని మీద. ఇదేంటంటే 2021కి సంబంధించిన వాళ్ళ డైవర్స్ కేసుకి సంబంధించిన కంటిన్యూషన్ కేసు లాంటిది అనమాట. సో అప్పటి నుంచి ఆ కేసు అనేది నడుస్తూనే ఉంది. అది అసలు ఆగిన పాపానైతే బాలేదు. సో ఇప్పటికీ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. సో అసలు ఆవిడ ఏం కేసు వేసింది మళ్ళీ అనే దాని గురించి మాట్లాడుకుని బేసిక్గా సొసైటీలో ఎస్పెషల్లీ ఈ విషయంలో మగవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం మనం. అండ్ అతుల్ సుభాష్ కేసు కూడా బేసిక్గా ఇవాళ హీరింగ్ వచ్చింది. అది ఇవాళ హీరింగ్ వచ్చిన రోజే ఇలాంటి కేసు పడడం అనేది భలే ఏమంటారు పెద్ద కోయిన్సిడెన్స్ అనిపించింది నాకైతే మాత్రం. సో ఒకసారి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ 2021వ సంవత్సరంలో ఇంకా మహమ్మద్ షమీ అండ్ హసీన్ జహాన్ వీళ్ళిద్దరూ కూడా ఇంక విడిపోదాం అనుకుని డైవర్స్ కేసు అయితే వేసుకున్నారు. అంటే ఆ పాస్ట్ అబ్యూస్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాటి రిలేటెడ్గా అవి అలాగా కేసు అయితే నడుస్తూ వచ్చింది. సో వాళ్ళిద్దరికీ కూడా ఫైనల్గా ఒక జడ్జిమెంటు ఈ కలకత్తా హైకోర్టులో అక్టోబర్ 2025 వచ్చింది. అక్టోబర్ 2025 అంటే ఇంకా రీసెంట్గానే వచ్చింది అంతేనా. సో అది ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. బట్ అది వచ్చిన వెంటనే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆవిడ సుప్రీంకోర్టులో కేసు వేసిందనమాట. సో ఇంతకీ ఆవిడ ఇచ్చిన తీర్పు ఏంటంటే బేసిక్గా ఈ విడాకులు అనేవి తీసుకున్న తర్వాత ఈ భరణం ఇవ్వడం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో దానివల్ల చాలామంది మగవాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అతుల్ సుభాష్ లాంటి వాడు దాని కారణంగా చచ్చిపోతున్నారు కూడా, ఆ టార్చర్ భరించలేక. ఇలా చాలా రకాల థింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంతమంది లేడీస్ అయితే నెలకి నాకు 12 లక్షలు భరణం ఇవ్వాలి, నాకు 12 లక్షలు ఖర్చులు అవుతుంటాయి అంటే కొంతమంది జడ్జిలు కూడా చీవాట్లు పెట్టిన సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. సో దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. జడ్జిల్లో కూడా కొంతవరకు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఎంతసేపు ఆడవాళ్ళు భరణం ఇచ్చేయండి తోడేయండి అన్నట్టు కాకుండా ఈ మధ్యకాలంలో వాళ్ళు అడిగినంత కాకుండా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఆలోచించి అంతే ఇస్తున్నారు తప్ప అంతకు మించి ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఏం జరిగిందంటే మహమ్మద్ షమీ కేసులో కలకత్తా హైకోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందంటే 4 లక్షల రూపాయలు భరణం ఇమ్మంది పర్ మంత్. 4 లక్షల రూపాయల భరణం ఏ లెక్కన అంటే ఆవిడకి పర్ మంత్ మెయింటెనెన్స్ కోసం 1.5 lakh, ఆ పాపకి అంటే వాళ్ళకు ఒక కూతురు ఉంది కదా, ఆ పాప మరి ఆవిడ దగ్గరే పెరుగుతుంది కాబట్టి ఆ పాప కోసం 2.5 లక్షలు. సో మొత్తంగా 4 లక్షలు. మరి పాపకి 2.5 లక్షలు ఎందుకంటే మరి స్కూల్ ఫీజులు కట్టాలి అండ్ యూనో పెరుగుతూ ఉంటుంది పాప కూడా. అండ్ దానికి తగ్గట్టుగానే ఎడ్యుకేషన్ ఫీజులు మారుతూ ఉంటాయి. అండ్ యూనో డ్రెస్సెస్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ఆడపిల్లలవి. అండ్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎస్పెషల్లీ ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఏదీ లేదు. యాక్చువల్గా 4 లక్షలు అంటే చాలా హ్యూజ్ అమౌంట్. మనం ఇక్కడ అది తక్కువ నెంబర్ అన్నట్టు మాట్లాడుకుంటాం కానీ ఎందుకంటే అది క్రికెటర్స్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి మనం తక్కువ లెక్కే మాట్లాడుకున్నాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక పోస్ట్కి 8 crores 9 crores తీసుకుంటాడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడానికి. 8-9 crores అంటే ఒక కుటుంబం కళలో కూడా, ఒక మధ్యతరగతి కుటుంబం కళలో కూడా సంపాదించలేని అమౌంట్ అది. జీవితం మొత్తం కష్టపడినా రాదంతా. కానీ విరాట్ కోహ్లీ విషయానికి వచ్చేసరికి 9 కోట్లు తీసుకుంటాడు ఒక పోస్ట్కి. సింపుల్గా 9 కోట్లు అంటే ఏదో 9 వేసుకునే షర్ట్లో వేసుకునే కోట్లు అన్నట్టు మాట్లాడేస్తుంటాం. అంటే క్రికెటర్స్ విషయానికి వచ్చేసరికి ఇలాగ అయిపోద్దులేండి మనకు అందరికీ కూడా. అది సహజంగానే ఉన్న ప్రాబ్లం అది. బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు వచ్చే రెమ్యూనరేషన్స్, వాళ్ళకు వచ్చే యాడ్స్, వీటన్నిటిని బట్టి మనం అనుకుంటూ ఉంటాం. సో జనరల్గా అయితే ఎక్కువ అనుకుంటాం కానీ క్రికెటర్స్ విషయానికి వచ్చి 4 లక్షలు అంటే ఓకే ఫైన్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం మనం. సో ఆ 4 లక్షల దాన్ని కూడా ఆవిడ ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టులో ఆవిడ ఏమైనా కేసు వేసిందంటే ఆవిడకి నెలకి 10 లక్షలు కావాలంట. ఆవిడకి ఏదైతే 4 లక్షలు వస్తుందో ఆ 4 లక్షలు సరిపోదంట, నెలకి 10 లక్షలు కావాలంట. సో ఎందుకంటే ఇంకా ఆ చైల్డ్ కోసము తన కోసం అన్నట్టుగా చెబుతూ వస్తుంది. సో సుప్రీంకోర్టులో కేసు వేసింది. సో కోర్టులో జస్టిస్ మనోజ్ మిశ్రా అండ్ ఉజ్జల్ బుయాన్ వీళ్ళైతే ఇమీడియట్గా షమీకి అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి నోటీసులు అయితే ఇచ్చారు. ఏమని? సో దీని మీద మీ స్పందన ఏంటో చెప్పండి. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏదైతే అక్కడ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సో దాని రిలేటెడ్గా ఒక క్లారిటీ అండ్ రెస్పాన్స్, షమీ నుంచి ఒక క్లారిటీ. సో నువ్వేమనుకుంటున్నావు, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనే దానికోసం ఒక క్లారిటీ అండ్ రెస్పాన్స్, ఇవి రెండింటిని కూడా అడిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కరెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ హసీన్ జహాన్ కావచ్చు లేదంటే తన కూతురు కావచ్చు వాళ్ళిద్దరి నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే చాలా పర్ఫెక్ట్గా కవర్ చేస్తుందని చెప్పి వాళ్ళైతే అబ్జర్వ్ చేసే, బట్ ఏదో లీగల్గా వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా వెంటనే అనిపించిందల్లా తీర్పిచ్చేయకూడదన్న ఉద్దేశంతో ఫస్ట్ ఒకసారి వీళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఇరువైపుల వాదన విన్న తర్వాత ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా
వాళ్ళకైతే నోటీసులు అయితే పంపించారు. సో, ప్రస్తుతానికైతే ఇది సిట్యుయేషన్. అంటే 4,00,000 యాక్చువల్‌గా ఇప్పుడు అక్టోబర్‌లో తీర్పు వచ్చిందంటే నాకు తెలిసి ఆల్రెడీ పంపే ఉంటాడాయన. ఆయన ఆ 4,00,000 పంపిన తర్వాత సుప్రీం కోర్ట్‌లో కేసేయాలంటే బేసిక్‌గా డబ్బులు కావాలి గదా! ఆ 4,00,000 నుంచే తీసి కేసేసి ఉంటది నాకు తెలిసి. అదే జరుగుంటది. అదే అయ్యుంటది యాక్చువల్లీ. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్‌గా సరే ఇప్పుడు వాటెవర్ ఇట్ ఈస్ ఇనీషియల్‌గా ఆవిడేమంటుందంటే, ఇతనికి సుమారుగా 500,00,00,000 వరకు ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్నప్పుడు నాకు నెలకు 4,00,000 భరణం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఆవిడ చెప్తుంది. నాకు 10,00,000 కావాలంటుంది. సరే నీకు 10,00,000 కావాలి. 4,00,000 ఆయన ఇస్తున్నాడు కదా! ఒక 6,00,000 నువ్వు సంపాదించుకో. ఏదో జాబ్ చెయ్యి. లేదంటే ఒక బిజినెస్ పెట్టు. నువ్వు ఫీమేల్ క్రికెటర్ అయిపో. ఎందుకు? ఎందుకు? ఆయనే ఎందుకియ్యాలి? సరే పెళ్లి చేసుకున్నారు. సరే వాటెవర్ ద రీజన్ విడిపోయారు. విడిపోవడానికి ఒక్కరే కారణం కాదు కదా! ఇద్దరు కారణం కదా! విడాకులు తీసుకోవడానికి ఇద్దరు రీజన్ అయినప్పుడు, అతనే ఎందుకివ్వాలి? అతనెందుకివ్వాలసలంత? సరే ఆ 4,00,000 అయినా ఎందుకిస్తున్నాడు? తనకంటూ ఒక కూతురుంది. ఎంత కాదనుకున్నా ఆ పిల్ల ఆయన కూతురే. సో, అందుకని ఆ పిల్ల ఎదగాలి. ఆ పిల్లకి చాలా అవసరాలుంటాయి, ఖర్చులుంటాయి, చదువుకోవాలి. అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం డబ్బులిస్తున్నాడు. తన కోసం 2,50,000 లాక్స్ నీకొక 1,50,000 లాక్ మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నాడు. ఇంకింతకంటే ఏం గావాలి? అంటే ఏంటి నెలకో నెక్లెస్ కొంటావా ఏంది ఆ పిల్లకి? నెలకి 10,00,000 కావాలంటే. నువ్వు లేదా నెలకు నీకో నెక్లెస్ కొనుక్కుంటావా? లేదంటే నెలకొక ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తావా? అంటే ఒక నెల ఏమో ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో, ఒక నెల ఒక ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తావా? లేదు. అదే స్కూలు, అదే థింగ్. ఎందుకు? వై 10,00,000 ఒకవేళ 10,00,000 కావాలంటే నువ్వెందుకు ఎర్న్ చేసుకోవట్లేదు? ఇప్పుడు బేసిక్‌గా నిన్ను పెళ్లి చేసుకొని, నీతో గొడవలయ్యి, నీతో విడాకులయిపోయి, ఇప్పుడు ఆయన ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఆ ఒంటరితనాన్ని ఆయన భరిస్తున్నాడు. ఇంకెవరినైనా పెళ్లి చేసుకొనుంటే ఆయన ఒంటరిగా బతకాల్సిన అవసరం లేదు గదా! ఆయనకి ఆ కర్మ ఎందుకు పట్టింది? నిన్ను చేసుకోబట్టే కదా! ఆ! మరంటప్పుడు యాక్చువల్‌గా నువ్వు కూడా భరణం ఇయ్యాలి కదా ఆయనకి, ఆ ఒంటరితనానికి. ఆయన ఇప్పుడు ఏదైతే మానసిక వేదనకి, మానసిక క్షోభకి గురవుతున్నాడో, దానికి బేసిక్‌గా నువ్వు కూడా భరణం ఇయ్యాలిగా ఆయనకి. అసలు అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు ఏందో కట్నం ఏమో ఇల్లీగల్ అంటారు. అలిమోని ఏమో లీగల్ అంటారు. భరణం ఏమో అది ఏందోనయ్యా మొత్తం అంతా కూడా. ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ భలే ఉంటదిలే. అంటే ఇది కొంతమంది ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన సబ్జెక్ట్. ఈ కట్నం కారణంగా వేధింపులు ఉంటున్నాయి. వాటి కారణంగా చాలామంది ఆడవాళ్ళ మీద దారుణాలు జరుగుతున్నాయి అనే సబ్జెక్ట్ మీద కట్నం ఇల్లీగల్ చేశారు. అట్లాగే కొంతమంది ఆడవాళ్ళకి ఏంటంటే ఒకవేళ భర్త ఏదైనా కారణం చేత వదిలేసినట్టయితే అంటే భార్య అనుమతి లేకుండానో, లేదంటే భార్యకి ఇష్టం లేకుండానో, ఒకవేళ విడాకులు ఇచ్చేస్తాను ఇంక నేను నీతో ఉండలేను అనే కైండ్ ఆఫ్ పరిస్థితొచ్చి, సో, ఆవిడకి ఇంక జీవితం ఎటు ఎళ్ళదు ముందుకి. ఆవిడ సొంతంగాను బ్రతకలేదు. తన కాళ్ళ మీద తను నిలబడలేదనే పరిస్థితొచ్చినప్పుడు, తనకంటూ ఒక ఆర్థిక సహాయం ఉండాలి కదా అని చెప్పి అలిమోని అనే కాన్సెప్ట్ పెడితే దాన్ని ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు. ఏందో నాకదే అర్థం గాదు. అసలు భలే ఉంటది తెలుసా! ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు నిజంగా మ్యారేజెస్ చేసుకుంటే ముందుగానే ఒక అగ్రీమెంట్ రాసుకోవాలబ్బా! అరేంజ్డ్ మ్యారేజ్‌లు చేసుకుంటే. నేను నీ దగ్గర కట్నం తీసుకోను. రేపు పొద్దున్న ఏదైనా కారణం చేత మనిద్దరం విడిపోయినట్టయితే నువ్వు భరణం కూడా తీసుకోకూడదు. ఇగో వేలిముద్రలెయి. ఇగో ఇంక్ ప్యాడ్. వేలిముద్రలెయి. మళ్ళీ సంతకాలు కాదు. సంతకాలు ఒప్పుకోదు. ఎందుకంటే సంతకాలు నేను పెట్టలేదు ఫోర్జరీ చేశారంటారు. పెళ్లి కాకముందే ఆవిడ సంతకం ఎట్టుంటదో ఈయన తెలిసిపోద్ది. ఈయన ఫోర్జరీ చేసేస్తారంటారు. అట్లా చెప్తారు ఆళ్ళు. ఆళ్ళదేం పోయింది చెప్తానే ఉంటారు అట్లా. సో, 1000 ముద్రలు ఏయించుకోవాలి. 2000 ముద్రలు ఏయించుకోవాలి. ఇంకా వీలైతే 10,000 ముద్రలు ఏయించేసుకోవాలి. బెస్ట్ ఆప్షన్. ఏయించేసుకొని పెళ్లి చేసుకోవాలి. అంతే. ఇంకా అంతకింటికి ఇంకో దారి కనబడట్లేదు మగవాళ్ళకి. ఇట్లాగే గనక అయిపోతూ ఉంటే పరిస్థితి కష్టం అబ్బా! ఇలాగే గనక కంటిన్యూ అయితే. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు మ్యారేజెస్‌లో ఏమంటారు అట్‌లీస్ట్ ఒక ఈక్వల్ షేర్ ఆఫ్ జస్టిస్ జరుగుతున్నా కూడా పర్లేదు. బట్ 90% అటే జస్టిస్ జరిగి ఎక్కడో ఒక 10% ఇటుపక్క జస్టిస్ జరుగుతుంటే ఎవరికైనా సరే ఇక్కడ ఈక్వల్‌గా లేదని అనిపిస్తుంటది కదా! సో, దీనివల్ల కూడా చాలామంది మగవాళ్ళు పెళ్లిళ్లు చేసుకోకుండా మిగిలిపోతున్నారు. వై ఇండియన్ మెన్స్ ఆర్ నాట్ మ్యారింగ్ అంటే దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం అయిపోతుంది. దీనివల్ల కూడా చేసుకోవట్లేదు. ఇంకేం చెప్తాం ఇంకా? సో, ఈ అలిమోని అనే దానికి కూడా ఇప్పుడు ఆవిడ ఎంతైనా ఖర్చు పెడతది. ఇప్పుడు ఏముంది 500,00,00,000 ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయంటది. మరి ఎంత ఉన్నాయో లేదో మనకు తెలీదులే ఆవిడ చెప్తోంది. సరే ఉన్నాయనుకుందాం పోనీ అందాక. 500,00,00,000 ఇస్తే 500,00,00,000 కూడా 5 రోజుల్లో ఖర్చెట్టగలరు మన ఇండియన్ లేడీసు. ఏముంది ఒక 10 ఖజానాలు, ఒక 10 లలితా జ్యువెలరీలు, ఒక 10 మలబార్లు, 10 జ్యువెలరీ స్టోర్ ఏదో కళ్యాణ్ జ్యువెలర్స్ ఇవన్నీ ఖాళీ చేస్తారు. తెచ్చేస్తారు అన్నీ మొత్తం ఇంటి దగ్గరికి. అయిపోద్ది. 500,00,00,000 ఏమోలే. కాదు ఎట్లంటే అట్లా అయిపోతాయి. సో, వాళ్ళకి 500,00,00,000 ఇచ్చినా ఖర్చెడతారు. 10,00,000 కాదు, 20,00,000 కాదు ఎంత ఇచ్చినా ఖర్చెట్టుకుంటారు. అది కాదు కదా! వాళ్ళకి బేసిక్ నీడ్స్ ఒక మనిషి బ్రతకడానికి కదా మనం ఇప్పుడు అలిమనీ అనే కాన్సెప్ట్ పెట్టింది. అంతే కదా! సరే పోనీ
ఒక క్రికెటర్ వైఫ్ కాబట్టి కొంచెమైనా బెటర్ లైఫ్‌ని లీడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ లైఫ్‌ని ఇస్తానని ప్రామిస్ చేసే పెళ్లి చేసుకొని తర్వాత ఏదో కారణాల చేత విడిపోయారు. ఇద్దరికీ ఏదో కారణాలు గొడవలై విడిపోయారు. విడిపోయిన తర్వాత కొద్దో గొప్ప బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఏదో ఇచ్చుకుంటారు అనుకుందాం. అబ్బే లేదు. నాకు అల్ట్రా లగ్జరీ లైఫే కావాలంటే ఎలాగవుతది? నేను ముంబైలో బీచ్ వ్యూ ఫ్లాట్‌లోనే రెంట్‌కుంటా. ఇంకెక్కడా ఉండనంటే ఏడ కుదురుతది? అక్కడ రెంట్లు ఎలాగుంటాయో తెలిసిందే కదా! 2, 3 లక్షలు రెంట్ ఉంటదక్కడ. ఇంక అంతే ఉంటది. సో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అదే అంటున్నా. ఎప్పుడైనా సరే మనం బ్రతకడానికి అంటే ఆడవాళ్ళు బ్రతకడానికి అలిమోని అనే కాన్సెప్ట్ పెట్టారు. వాళ్ళ సర్వైవల్ కోసం. అంటే ఎట్లా బతుకుతారు? విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కదా! సో, ఇలాంటి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం ఉండాలి. అది ఎవరు చేయాలంటే మళ్ళీ ఆ భర్తే చేయాలి. అనే కారణం చేత దీన్ని తీసుకొనొచ్చి పెడితే అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే! నేను నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను. అయినా కూడా లేదు. నా మొగుడు కాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కాళ్ళని కిందేసి తొక్కి నేను ఆటి మీద నా కాళ్ళేస్తా. ఇది ఎక్కడ లాజిక్కు నాకర్థం కావట్లే. సంపాదించుకోగలరు అందరూను. అందరూ అంతే. చెప్తున్నా కేసులు కొన్ని కోర్టుల్లో జడ్జిల చేత చీవాట్లు పెట్టించుకుంటున్నారు ఈ మధ్య కొంతమంది. నాకు నెలకు 12,00,000 కావాలి, 7,00,000 కావాలి. ఎందుకో 7,00,000 ఎందుకని అడిగింది ఆవిడ జడ్జు. అది ఆ లాయర్ ఏదో చెప్తున్నాడు. ఆవిడ మేకప్‌లు ఏయించుకుంటది. మేకప్‌లు ఏయించుకుంటే సంపాదించుకోమను. ఆవిడేదో మేకప్ ఏసుకుంటే దానికి ఈయనెందుకు భరించాలి? నువ్వు బతకడానికి, నువ్వు తినడానికి, నువ్వు ఉండడానికి ఇవ్వాలంటే ఒక అర్థం ఉంది గానీ, నువ్వు పొద్దున్న లేసిన దగ్గర నుంచి రాత్రి దాకా పెడిక్యూర్‌లు, మానిక్యూర్‌లు, ఫేషియల్‌లు చేయించుకుంటానంట. దానికి మొగుడెందుకు భరించాలి? అంతే గదా! సో, భరణం అనే కాన్సెప్ట్‌ని అంటే అందరూ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని నేననను. బట్ ఇట్లా క్రికెటర్ల విషయంలోనే జరుగుతుంది, సెలబ్రిటీల విషయంలోనే జరుగుతుంది అనుకోవడం కూడా లేదు గదా! ఈ అతుల్ సుభాష్ కేసే ఒక ఎగ్జాంపుల్ దానికి. పాపం అతనికి కుక్క టార్చర్ చూపిచ్చారు ఆయనకి. తిప్పి, తిప్పి, తిప్పి మనిషిని పిప్పి చేస్తే ఇంక అది భరించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇవాళే కేసు హియరింగ్‌కొచ్చింది. అది ఏముంది నా బొంద ఇంక అది ఏమో దాన్ని పెద్ద పట్టించుకోరు. ఏదో అప్పుడెప్పుడో జరిగితే ఆ కేసు ఇప్పుడు వచ్చిందంట హియరింగ్‌కి. ఇంకేం చెప్తాం ఇంక. అట్లుంది మన ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్. సర్లే నేనేం తప్పనట్లే హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నా. హ్యాట్స్ ఆఫ్. అది మ్యాటర్. సో, అది గైస్. సో, మీకేమనిపించింది? ఈ కేసు గురించి ఈ డీటెయిల్స్ అన్నీ విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? అంటే నా ఒపీనియన్ అయితే ఈ ఈ భరణం అనే కాన్సెప్ట్ అసలు పెట్టింది ఆ సర్వైవల్ కోసం. తన కాళ్ళ మీద తను నిలబడలేని ఒక స్త్రీ తనతో పాటుగా ఒకవేళ మైనర్ పిల్లలు గనక ఉన్నట్టయితే వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి వాళ్ళని బ్రతికించుకోవాలి. వాళ్ళని పోషించుకోవాలి కాబట్టి వాటి కోసం పెట్టిన ఈ సబ్జెక్ట్‌ని లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం వాడుకుంటూ నేను ఇట్లా ఉంటా, నేను అట్లా ఉంటా. సో, నాకు ఇంత అవుతది, నాకు అంత అవుతది. అంతా ఆడే భరించాలి. ఎందుకు భరించరు? ఎవడి కోసం భరించరు అన్నట్టుగా మాట్లాడుతూ ఇది పెట్టడం ఎంతవరకు రైట్? నా దృష్టిలో అయితే తప్పే. సో, మీకేమనిపించింది? నా దృష్టిలో కట్నము తప్పే. 2 తప్పే. కట్నం వద్దు, ఇది వద్దు. బట్ ఇన్ కేస్ ఒకవేళ నిజంగా ఆ స్త్రీ గనక విడాకులు తీసుకున్న తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడలేని పరిస్థితిలో గనక తను ఉంటే, గ్రామ్ వాలంటీర్ ఉద్యోగమో లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి. లైక్ 5,000 10,000 రోజు అవి అవి బ్రతకడానికి సరిపోవు. అలాంటి పరిస్థితుల్లో గనక ఉన్నట్టయితే అవి చేసుకున్నా కూడా వాటికి పెద్దగా ఎడ్యుకేషన్ అవసరం లేకపోయినప్పటికీ కూడా వాటి కారణంగా ఎక్కువగా వాడికి ఎక్కువ డబ్బులు రావు. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ బేసిక్ నీడ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వవు. సో, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వద్దని నేను అనను. ఇవ్వాలి ఖచ్చితంగా. కానీ ఇట్లా ఓవర్ ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకునే వాళ్ళకైతే మాత్రం అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కోర్టులు లెక్కేయాలి. ఇంత, ఇంత, ఇంత అని చెప్పేసి అప్పుడే ఇయ్యాలి తప్ప ఎన్ని కోర్టులకెళ్ళినా హైకోర్టు, సుప్రీం కోర్ట్, రాష్ట్రపతి దగ్గరికెళ్ళినా ఇదే జడ్జిమెంట్ ఇవ్వాలి లాస్ట్‌కి. అది కరెక్ట్ నా దృష్టిలో. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఈ విషయం మీద. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైమ్ మై వర్క్స్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.